ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. 13 సంవత్సరాల చిన్నపిల్లని తాత వయసులో ఉన్న ఒక వ్యక్తి, ఆయనైతే ప్రస్తుతానికి నారాయణ అనే పేరు, ఆయన పేరు అయితే ఆయన టీడీపీ సంథింగ్ కౌన్సిలర్గా ఉన్న ఒక వ్యక్తి. ఆ అమ్మాయిని అనేక రకంగా అత్యాచారం చేశాడనేది ఒక మెయిన్ పాయింట్. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. పూర్తిగా కాకపోయినా దాన్ని ఎంక్వైరీ చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ఫస్ట్ వెంటనే రియాక్షన్ తీసుకోండి అంటూ లోకేష్ కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగిపోయింది. దానికి సంబంధించిన రియాక్షన్ పోలీసులు రంగంలోకి దిగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు. ఆ అమ్మాయి గురుకుల పాఠశాలలో చదువుతూ ఉంది. అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇలా 2-3 సార్లు ఇట్లానే పిలిచారంట. మేము అడిగినప్పుడు నేను జస్ట్ మాట్లాడతాను, ఏదో రకరకాల కారణాలు చెప్పారనే విషయాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోయి ఉన్నాయి. తీరా ఈరోజు చూస్తే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ఏవి ఒకసారి పోలీసు వారి మాటల్ని వినండి. 13 సంవత్సరాల మైనర్ గర్ల్ ని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ నుంచి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకెళ్తా ఉండగా దారిలో కోయంటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోయంటి చెరువు దగ్గర నేచర్ కాల్స్ కి వెళ్ళాల్సిందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ జీప్ ఆపారు. ఆపి అతను లాబరేటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్ గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ పెడితే. అయితే ఇది కరెక్టే, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 5 గంటలకి కంప్లైంట్ వచ్చింది, 10 గంటలకి ఆయన మళ్ళీ తీసుకువెళ్తున్నారనే క్రమంలో అని చెప్పారు. బట్ ఇక్కడ వస్తున్న ఎక్కువ మంది, మీరు దాన్ని ఎలా అయినా తీసుకోండి, ఫస్ట్ అయితే పాయింట్ చెప్పేస్తాను. నాకు వచ్చిన వార్తల ప్రకారం, ఎక్కువ మంది మాట్లాడుతున్న మాటల ప్రకారం వచ్చిన అంశాన్ని మీ ముందు ఉంచుతున్నా. ఏంటది అంటే, నిజంగా అబ్యూస్ చేసేటప్పుడు లేని బాధ పోలీసులు తీసుకువెళ్తే దీని గురించి కేసు పెడతారని తెలిసి అతను ఆత్మహత్య చేసుకుంటాడా? ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత తీసుకువెళ్తున్న క్రమంలో ఇలా జరగడం అంటే దాన్ని ఎక్కువ మంది జీర్ణించుకోలేకపోతారు. దానికి కారణంగా మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఇది ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అనే విషయాన్ని పక్కన పెడితే, ఎప్పుడైతే అతను టీడీపీ కార్యకర్తగా ముద్ర వేయబడ్డాడో, టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ అభాండాలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి అనే ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు కాబట్టి అసలు ఆ వ్యక్తే లేకుండా చేద్దామనే ఉద్దేశమా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, చిన్నపిల్లల్ని ఇబ్బందికి గురి చేసే వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని ఉరి తీయకుండా ఇంకా మీరు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారని చేసే వాళ్ళ కోపమా అని 2 పాయింట్స్ తెర మీదకి వస్తున్నాయి.
నిజంగా అబ్యూస్ చేసేటప్పుడు లేని బాధ పోలీసుల దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు అప్పుడప్పుడు దూకాల్సిన ఆలోచన ఉంది అంటే పోలీసులు నిజంగా ఎంతమందిని చూసుంటారు? వాళ్ళు అలా చేస్తారంటే నిజంగా పక్కన నిలబడతారు కదా! సో, మన ఆఫీసర్ చెప్తున్నట్టు వాళ్ళు పక్కన నిలబడ్డారు. వాళ్ళు దూకిన తర్వాత జనరల్‌గా సౌండ్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతారు. పక్కనే ఉన్న పోలీసులు తీసుకురాలేకపోయారని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో, దీనిలో వాస్తవాలు ఉన్నాయి. అలాగే ప్రజలకు కోపం వస్తే ఎలా వస్తుంది? ఎప్పుడైనా సరే చట్టాలు కాదు, ఎప్పుడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వెంటనే రియాక్ట్ అవుతారనేది ఒక పాయింట్ కనిపిస్తుంటే, ఇవి చాలా సున్నితం కాబట్టి 2 పాయింట్స్ ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఇక రెండో పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే టీడీపీ కార్యకర్త అని ముద్ర పడిందో వీళ్ళు ఇలాగే చేస్తున్నారనే పాయింట్‌ని హైలైట్ చేయకుండా ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా కావాలనే హతమార్చారనే ఒక పాయింట్ మాత్రం అనుమానంగా అనేక మంది మాటల్లో వినిపిస్తున్న మాట బయటికి రానప్పటికీ ఇది వాస్తవంగా ఎక్కువ మంది ప్రజలలో ఆలోచన రేకెత్తించే అంశంగా ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ఈయన ఆత్మహత్య కావచ్చు, లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల ఆయన ఇక లేరు అనే మాట వాస్తవం. చిన్నపిల్లల మీద అటాక్ చేయడం అంటే చుట్టుపక్కల వాళ్ళు ఆలోచించకుండా ఒక అమ్మాయి గురుకుల పాఠశాల నుంచి బయటికి వెళ్ళిందంటే పట్టి చూడకుండా ఉన్న ఆ యాజమాన్యం ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితి వేరే వేరే పాఠశాలలో వస్తేనా ఎక్కడైనా జరిగితేనా ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టకపోతే ఇంకా వాళ్ళు ఉండి ఏం సాధిస్తున్నారు అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయంగా ఇది కరెక్ట్ పాయింట్. సో, ఫైనల్‌గా ఆయన మాటలు వినేసి బాడీ ట్రేస్ అయింది. అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను. సో, ఆఫీసర్ 2 రకాలుగా ఇక్కడ మనకి విషయాన్ని క్లియర్ చేశారు. బహుశా ఆయనే చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అనుకోకుండా జరగొచ్చు అనే పాయింట్‌ని మెన్షన్ చేయడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఈ మాటలు ఇలా అనుకోవడానికి అనేది కూడా కొంతమంది వాదనగా ఉంది. దానిలో అవాస్తవాలు తీసి పక్కన పెడితే కేవలం ఇది వాదనగా చూడాల్సిన అంశం అయితే మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి. సో, ఆయన చెరువులో పడిపోయిన తర్వాత ఆఫీసర్స్ ఉన్నారు. చాలామంది గజయితగాళ్ళని పిలిపించి తీసుకొచ్చిన దృశ్యాలు అయితే ఇవి. ఓవరాల్‌గా అయితే ఈయనకి ఇలా జరగడం కరెక్టే. చిన్నపిల్లల మీద ఇట్లా చేస్తారా అని చాలామంది అంటే వాళ్ళకి తెలియని వయసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అసలు పేరెంట్స్ చెప్పకపోయినా సరే కనీసం టీచర్స్ అయినా సరే వాళ్ళ క్లాస్ చెప్పే టైంలో అయినా సరే ముందుగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ఎవరైనా బయట వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దమ్మా అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ పనుల మీద తల్లిదండ్రులు వెళ్ళిపోవడం వల్ల పిల్లల్ని పట్టించుకునే వాళ్ళే కరువైపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. ఈయనకి శిక్ష పడింది. మరి ఏమీ తెలియకుండా, ఏమీ జరగకుండా ఇంట్లో పరిస్థితులు బాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? బాగా బాగా ఇక్కడ గాలించండి అయ్యా, మాక్సిమం ఇక్కడ అవకాశం ఉంది. చూడండి దాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూడండి. అసలు మేము ఏ తప్పు చేయలేదు. కూడా మేము అడగట్లేదు. కొట్టారు చంపారని కూడా అడగట్లేదు. మాతో సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారని అడుగుతున్నారు. మాతో సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు? వదిలే మీకే తెలుసు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సెవెన్ అప్ చెప్పడానికి కాదండి, అదే టైంకి చచ్చిపోయడానికి సీఎం సార్ కూడా మాట్లాడారండి. మాట ఎందుకు పెట్టించుకుంటే సంతకాలు సంతకాలు మాట ఎందుకు పెట్టించుకున్నారండి? చంపేసినప్పుడు మాట ఎందుకు పెట్టించుకున్నారు? మా పరువులు ఎందుకు చేసిన పనికి నన్ను, నా పిల్లల్ని, నా ఫ్యామిలీ ఫోటో బయట పెట్టారు. అతను చేస్తున్నానికి మేము సంతకాలు పెట్టాం. సంతకాలు పెడితేనేమో మళ్ళీ తిరగేసేసి సెవెన్ అప్ చెప్పి పలానా టైం చచ్చిపోయాడంటే ఆ టైంకి నా దగ్గర లేదా ప్రూఫ్, నా దగ్గర ఉంది ప్రూఫ్. ఎవరెవరో మాట్లాడారో నలుగురు వచ్చారు, ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది. వాళ్ళ ముందే నేను రికార్డ్ చేస్తాను. ఆ మనిషి మళ్ళీ రాత్రి 10:30కి ఎలా చచ్చిపోయాడు? మాకు వద్దండి, బాడీ వద్దు, ఏమొద్దు. మీరు 10:30 ఇలాంటి సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్స్గా నిలబడుతున్నాయి. కొంచెం ఆలోచన చేయండి. పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి టీచర్స్ అయినా సరే, లేకపోతే మీటింగ్స్ పెట్టి ప్రతి ఊరిలో పెద్ద మనుషులు ఉంటారు కదా, మీరు పెద్ద మనుషులుగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి ముందుగా జాగ్రత్తగానే పిల్లలకి
ఒక అవగాహన కల్పించేలాగా చిన్న ఒక మీటింగ్ అని పెట్టి 15 నిమిషాల సమయం పడుతుంది. దాన్ని అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునేలాగా, లేకపోతే ఇలా మీడియా ముందుకొచ్చి అనేక రకాలుగా వీళ్ళు బలైపోయేలాగా ఎంతోమంది అమ్మాయిలు అన్యాయం కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుగా చెప్తున్న మాటగా మేము మా ఛానల్ తరపున చెప్పాలనుకుంటున్నాం. ఎనీవే మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలి అనేది ఒక ఉద్దేశంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.